సభకు నమస్కారం. సభాధ్యక్షులు రాజారాం సార్ గారికి, అలాగే అంబేద్కర్ భావజాలాన్ని జిల్లా నలుమూలల విస్తరింపజేస్తూ ఎంతోమంది యువకుల్లో చైతన్యాన్ని నింపుతున్నటువంటి ప్రముఖ వ్యక్తి చాముండి రాజగోపాల్ గారికి, వారి వెంట నివసించే ఈ సైన్యానికి ఈ వేదిక నుండి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సభలో 2 సాహిత్య పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి. అందులో మా మండలానికి సంబంధించినటువంటి, మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఆత్మీయ మిత్రుడు ఎంఎస్ రాయుడు అని మీకు చూస్తున్నాం. అతనే హనుమంతరాయుడు. అతని ద్వారా ఈరోజు దిగిపించుడు కథలుగా మన ముందుకు తన జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలని, సంఘటనని అక్షరబద్ధం చేస్తూ తన ఆత్మ నివేదనని అక్షరబద్ధం చేసే రాయుడు గారు, వారికి ఈ వేదిక నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏముంటాయి ఈ కథల్లో? మనకంత పెద్ద పేరు కానీ గుర్తింపు కానీ నోచుకుని భక్తులు కదా. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేద బతుకులు ఈ నిచ్చెన మెట్ల సమాజంలో అడుగు అడుగున అవమానాలు ఎదుర్కొంటూ సమాజంలో ఒక గుర్తింపు కోసం పాకులాడుతున్నటువంటి ఒక నిరుపేద నిర్భాగ్య జీవితాల పట్ల స్పందనతో రాసినటువంటి కథలు ఇవన్నీ కూడా. ఎవరైనా కథలో రాయాలంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, లేదా సమాజం పట్ల బాధ్యత కల వాళ్ళైతే ఏం రాస్తారు? రాస్తే ప్రేమ కవితలు రాస్తారు, లేదా సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటన పట్ల అప్పటికప్పుడు స్పందించి కొంత కవిత్వం రాస్తారు. కానీ రాయుడు గారు ఈ పని చేయలేదు. కేవలం తన జీవితంలో ఏదైనా సంఘటనల్ని ఆధారం చేసుకుని ఒక వరుస క్రమంలో దాదాపు 10 కథలు రాస్తారు. ఈ 10 కథలు రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి తను ఎదుర్కొన్నటువంటి, తన జీవం ఎదురైనటువంటి అనుభవాల్ని ఒక క్రమ పద్ధతిలో రాసుకుంటూ వచ్చాడు రాయుడు. ఈరోజు ఈ పుస్తకం రావడానికి ముఖ్య కారణం తన ఆత్మీయ మిత్రుడు ఛాయా పబ్లికేషన్ నుంచి అరుణాచల్ లంతగారితో చొరవ తీసుకొని రాయుడు గారికి కూడా ఈ సాహితీ లోకంలో ఒక స్థానాన్ని తీసుకురావాలి, ఒక కథకుడిగా ఈ అనంతపురం జిల్లాకి పరిచయం చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈరోజు ఆ పుస్తకాన్ని తీసుకుని వెనుక అరుణాచల్ గారి కృషి చాలా మోహమైంది. వారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇకపోతే ఈ పుస్తకాల్లో 10 కథలు ఉన్నాయి. ఇది ఇప్పటికీ చాలా మంది మిత్రులు, ముఖ్యంగా రాయుడు గారి వెంట నడిచినటువంటి అనేక మంది వాళ్ళ మిత్రులందరూ కూడా ఇక్కడికే పొందారు. ఆ పుస్తకం చదివేలేక
ఈ కథల యొక్క మూలంలోకి వెళ్ళడం కానీ ఆ 10 కథల్లో ఉన్నటువంటి నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ ఒకసారి మనం ఒక పరిచయంగా తీసుకొస్తే అది చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ మీకు పరిమితం అవుతాను, కానీ దానికి పూర్తిగా సంధి చేయడానికో విశ్లేషణ చేయడానికో సమయం తీసుకోదలుచుకోండి. ఈ 10 కథల్లో మొట్టమొదటి కథ బోడెమ్మ కథ. ముఖ్యంగా మాదిగ బిడ్డలు, దళిత జాతి వారి తిరిగి ఎప్పుడు కూడా గౌరవం ఉండదు, గుర్తింపు ఉండదు. అందుకే చాలా సహజసిద్ధంగా తన మాండలికంలో ఉన్నటువంటి పదాలనే ఇక్కడ కథావస్తుగా తీసుకున్నాడు రాయుడు గారు. చిత్తూరు మండలంలో మాళ్ళేపల్లి గ్రామం నుంచి తను జన్మ తీసుకుంటే పురిట్లోనే వాళ్ళ అమ్మ చనిపోతే, కొంత వయసు వచ్చే వాళ్ళ నాన్న చనిపోతే, అమ్మ నాన్న లేని ఆ బిడ్డని వాళ్ళ అవ్వ తన భుజానెత్తుకొని ఇప్పుడు ఉన్నటువంటి చిత్తూరు గ్రామానికి వెళ్ళిపోతే ఆ పసి హృదయంలో, ఆ పసి గుండెలో కనీసం పాలిచ్చేటువంటి తల్లి కూడా లేకపోతే ఎంత వేదనాపరంగా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. అట్లాంటి స్థితి నుంచి, అట్లాంటి వేదన సందర్భం నుంచి, అట్లాంటి దుర్భమైన స్థితి నుంచి ఈరోజు తను గుర్తొచ్చాక, చదువుకున్నాక తన అనుభవాన్ని, తన జ్ఞాపకాన్ని పగలం చేసుకుంటూ అమ్మ ప్రేమని బోడెమ్మ కథ చెప్తారు రాయుడు గారు. ఈ కథ చదివితే ప్రతి గుండె ఖచ్చితంగా దగ్ధం అవుతుంది, బరువు అవుతుంది, గుండె బరువెక్కుతుంది. ఈ కథలన్నీ కూడా మీకు ఉన్నాయి, మాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ముఖ్యంగా దళిత బిడ్డలందరికీ కూడా ఈ కథల అనుభవమే. ఆ అనుభవం నుంచి రాబడి ఎలా మనం సమాజంలో తలెత్తుకుని గౌరవంగా బతకాలి, ఆత్మ గౌరవం నిలుపుకోవాలి అనేటువంటి ఒక ఎదుకతో చిన్నపిల్లాడుగా వాళ్ళ అమ్మ ఊళ్ళో ఉంటూనే అనంతపురం జిల్లాకు వరప్రదాయంగా ఉన్నటువంటి ఆర్టీటీ సంస్థ ద్వారా చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఆ ఆర్టీటీ వాళ్ళు పెట్టిన భిక్షతోనే ఎంఎస్ రాయుడు గారు తన పేరును ఎంఎస్ రాయుడు గారు స్థిరపరచడం వెనుక ఆర్టీటీ పాఠశాల గొప్ప చాలా మంది, ఇక్కడ చాలా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆర్టీటీ సంస్థ లేకపోతే నాలాగా మీలాగా చాలా మంది కూడా ఈరోజు చాలా చదువు దూరం అయిపోయేవాళ్ళము. ఈరోజు మనకు అక్షరదానం చేశారు, మనల్ని తల ఎత్తుకుని గర్వంగా నిలబడగల చేసేటువంటి ఆర్టీటీ సంస్థ ద్వారా ఎదిగినటువంటి మొక్కే మన ఎంఎస్ రాయుడు గారు. నిజంగా ఈ కథల్లో కల్పితాలు లేవు, కట్టు కథలు అసలే లేవు. పూర్తిగా తన జీవితంలో ఎదిగినటువంటి నిజమైన సంఘటనలు ఆధారం చేసుకుని రాశారు. మరి ఈ కథ ఏముంది, ఎందుకు ఇప్పుడు రాయుడు ఈ దిగుమింటాడు కథలుగా మన ముందుకు వస్తున్నారు? ఎందుకు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏముంది? ఉంది. ఇప్పటికీ కూడా సమాజంలో అటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, వివక్ష ఇప్పటికీ అడుగున్న ఎదురవుతూనే ఉంది. అది రూపం మార్చుకోవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని అడిగేది మీది ఏ కులం అని, మీరు ఏంటోళ్ళు అని. అక్కడ వస్తుంది మన అసలు సమస్య. ఏం చెప్పుకోవాలి?
మన పేరు వెనుక ఏం తగిలించుకుంటే సమాజం మనం చిన్న చూపు చూస్తుందో మనకు అర్థం కావడం లేదు. పేరులో కూడా అగౌపరిచేటువంటి పేరు, వాటి వెనకాల ఉండేటువంటి ఆ భావజాలం, ఆ ఆధిపత్యపు భావజాలని ఇప్పటికీ మనకన్నా పైన ఉన్నటువంటి కులాల వాళ్ళు మన వాళ్ళు చూపిస్తున్నారు. అందుకే ఈ నిచ్చెన పెట్ట సమాజంలో మనంగా నిలబడాలంటే ఒకే ఒక్క ఆయుధం చదువు అనేటువంటి ఆయుధాన్ని రాజ్యాంగం ద్వారా మనకు అంబేద్కర్ ప్రసాదిస్తే ఆ స్ఫూర్తితోనే చదువుకుంటూ ఎంఎస్ రాయుడు గారు ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూనే తన యొక్క అక్షరాలు మొదలు పెట్టుకున్నాడు. నాగప్ప గారి సుందర పుస్తకాలు చదివి ప్రేరణ పొందారు. వాటి నుంచి సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలని కలివిగా భావించి సమాజంలో ఎంతోమంది నిరుద్యోగులు యువత ఉన్నారు, వాళ్ళందరినీ సంఘటన చేస్తూ కూడా అంబేద్కర్ అక్షయం ద్వారా జిల్లాకే వరకు కాకుండా మండల కేంద్రాల వరకు కూడా తన సైన్యం నడిపిస్తూ ఈరోజు చాలా మందిలో ఒక స్ఫూర్తిని కలిగిస్తారు ఎంఎస్ రాయుడు గారు. ఆ కోవలోనే తన యొక్క ఆశల్ని ఆహ్వాన్ని తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో ముఖ్యంగా కళల పట్ల తనకున్నటువంటి అభివ్యక్తిని అభిరుచిని కూడా ఒక కథలో పొందుపరుస్తారు రాయుడు గారు. కుల కళ అని అంటే తను సహజంగానే మంచి గాయకుడు రాయుడు గారు, మంచి వక్త కూడా. కళ పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమని, కళ పట్ల ఉన్నటువంటి ఆ అభినివేశాన్ని చాటుకోవడానికి చిన్నప్పుడు తను ఎంతో బాగా రాగయుక్తంగా పాడుతున్నటువంటి ఆ పాటల్ని అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు విని మెచ్చుకొని, నువ్వు కూడా మా గుడి దగ్గర ఒక పాట పాడబడి పిలుస్తావు ఎంఎస్ రాయుడు గారు చిన్నతనంలో. కానీ ఎంతో ఉత్సాహంగా నాకు పాట పాడే అవకాశం వచ్చింది అని అప్పటిదాకా గుడిలోకి కూడా రానివ్వనటువంటి ఆ వ్యక్తిని గుడి బయటే నిలబెట్టి ఆ గుడి బయట నుంచే అయ్యప్ప గీతలు పాడబట్టే తను పాడకుండా వెనక్కి వచ్చేస్తాడు. అంత చిన్న వయసులోనే తన ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా నాకు ఒక మనసుంది, నాకు ఒక వ్యక్తిత్వం అని చెప్పేసి ధైర్యంగా నేను వాడని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు రాయుడు గారు. అది ఇప్పటికీ పల్లెల్లో ఈ రోజు వరకు కూడా ఈ ఆలయ ప్రదర్శన జరుపుకుని ఉంటూనే ఉంది. రీసెంట్గానే చిత్తూరు మండలంలో అనుకునేది కూడా ఈ సంగతి జరిగింది. అంటే మనం ఎంత మార్పు వచ్చినా కూడా ఇంకా ఎక్కడో వేలుకున్నటువంటి ఆ అసమానతల్ని మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎప్పుడు వాడాలి? ఈ కథను చదివితే ఇంకా ఎక్కడో ఉంది కులబడి మీరు అనొచ్చు, ఇంకా ఉంది. అందుకే ఉంది కాబట్టే రాయుడు వాళ్ళు రాస్తూ ఉన్నారు, రాయాలి కూడా. తన అవసరం గురించి కూడా రాస్తున్నారని చెప్పాడు బయట. ఈ రాయడం అనేది ఉద్దేశం తన మాటలో చెప్పుకున్నాడు రాయుడు గారు. అసలు ఎందుకు రాయాలి? దళిత కథలు, దళిత కవిత్వం ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు రాయకపోతే బాగుంటుంది అని చర్చ పెడితే ఎవరైతే అనుభవం నుంచి రాస్తారో, ఎవరైతే స్వీ అనుభవంగా రాస్తారో ఆ కథల్లో స్వచ్ఛత ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది. వేరేవాడు రాస్తే
అందులో వాళ్ళ కథలు ఉంటాయి, మన కథలు ఉండవు. వేరేవాళ్ళు రాస్తే వాళ్ళ జీవిత అనుభవాలు ఉంటాయి, మన అనుభవాలు ఉండవు. అందుకే అంటారు నా మాటలు, నాకు నేనుగా చదువుకున్న వాడుగా నా బాధ్యతగా ఈ కథలు నేను రాస్తున్నాను. ఇంకా నేను ఆ వృక్ష నుంచి దూరం కాలేదు కాబట్టి నా జాతి ప్రజలు ఇప్పటికీ ఆ అనుభవాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఆ అనుభవం గురించి వేదంతో రాస్తున్నాను అంటాడు. అందుకే ఇవన్నీ కూడా ఈ కథల్లో తను ఏం చెప్పాడు, అవి ఎందుకు మనం చదవాలి అనేది ఒకసారి ఈ దళిత కథల సంపుటి మీ చేతుల్లో ఉంది, ఖచ్చితంగా చదవాల్సిన అవసరం మీకుందని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఇక అలాగే తన ప్రయాణం కులం నుంచి, తర్వాత చదువు నుంచి, తర్వాత రాజకీయ రంగం వైపు వెళ్ళాడు. ఎక్కడో ఉండాల్సిన వాడు, ఎక్కడో స్థిరపడేసిన వాడు, మంచి విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు కూడా, కానీ అటువైపు ప్రయాణం చేయకుండా సమాజానికి ఏదో ఒక న్యాయం చేయాలి, సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తిగా నేను ఆ సమూహంలో చేరాలని చెప్పేసి రాజకీయ రంగం వైపు తన అరంగేట్రాన్ని ఆరంభిస్తాడు. ఎక్కడ కూడా తడబాటు లేకుండా ఒక స్పష్టమైన అవగాహనతో ఈ ఆలోచన చేశాడు ఈ ముందడుగు వేశాడు రాయుడు గారు. ముఖ్యంగా చాలామంది పేదవాళ్ళు, అణగారినటువంటి ప్రజలు ఉన్నటువంటి కుటుంబాలు ఏదైనా ఉద్యోగం చేసి ఆ కుటుంబానికి చేదోడు వాదోడు ఉండాల్సినటువంటి వాళ్ళు, చివరికి ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా కూడా ఏదైనా ప్రైవేట్ రంగంలో చేరి కూడా నాలుగు సంపాదించి తనని తన కుటుంబాన్ని పోషించుకొని అనుకుంటారు. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా తన జాతి సమున్నత కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఈరోజు అడుగులు వేసినటువంటి ఆ ఎంఎస్ రాయుడు గారికి తప్పకుండా తన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఎన్ని అవాంతరాలను కూడా ఎదుర్కొని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటుందండి ఈ వేదిక గురించి. అలాగే మరి ఈరోజు ఈ కథా సంపుటి ద్వారా మనలో ముఖ్యంగా దళిత జాతి ఉద్ధరణలో ఏ మేరకైనా ఆ కథల నుంచి మనం ప్రేరణ పొందితే మనం అందరం కూడా ఒక మంచి మార్గంలో, అంబేద్కర్ చెప్పినటువంటి బాటలో పయనించడానికి ఇవి దోహదపడతాయని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఇంకా సమయం చాలా ఉంది, ఇంకా భక్తులు మాట్లాడారు కాబట్టి ఇంత పరిచయం చూస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక ఉన్న పెద్దలు, వేదిక ఉన్నటువంటి గౌరవనీయులు అందరికీ అంబేద్కర్ అక్షయం తరఫున ధన్యవాదాలు. ఈరోజు నాకు ఈ పుస్తక పరిచయ కార్యక్రమాలు ఇవన్నీ మొదటిగా నేను హాజరవుతున్నాను ఈ కార్యక్రమం. అయితే మా అంబేద్కర్ అక్షరయంత్యం ఇది 2వ పుస్తక పరిచయ కార్యక్రమం, 4వ పుస్తక కార్యక్రమం సారీ. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి గొప్ప ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా నా మిత్రుడు, నా తమ్ముడు హనుమంతరాయుడు ఒక మంచి పుస్తకాన్ని మన ముందుకి తీసుకురావడం, మా అన్న అడవాల శేషగిరి రాయుడు కూడా ఈ 2వ పుస్తకంగా ఒక మంచి పుస్తకాన్ని దాసప్ప గారి కథలు
తీసుకురావడం. మేము ఈ కార్యక్రమం రూపొందించుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం. అయితే సంక్రాంతి పండుగ రాయడం వల్ల ప్రాంతంలో ఊరు దేవరు ఉండడం వల్ల కొంచెం అనుకున్న స్థాయిలో జరగకపోయినా కూడా చాలా మంచిగానే మంచి ఆలోచన పనులంతా ఇక్కడికి వచ్చారని నేను భావిస్తున్నాను. ఈరోజు వక్తలు మాట్లాడారు. నేను పుస్తకాలకి వెళ్ళాను, ఎందుకంటే అది వాళ్ళు మాట్లాడారు కాబట్టి. నేను రచయితల గురించి మాత్రమే మాట్లాడతాను. అంబేద్కర్ అక్షరం టీం గురించి మాత్రమే మాట్లాడతాను. అంబేద్కర్ అక్షరం అనేది మేము ఏర్పాటు చేసింది ప్రధాన కారణం అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకెళ్ళాలని, అది కూడా సాహిత్యపరంగా. ఈరోజు మన దేశంలో ఈ మతమౌఢ్యం బ్రాహ్మణవాదం వేలుకోవడానికి ప్రధాన కారణం సాహిత్యం. వాళ్ళు చదువుకొని కల్పిత కథల్ని గ్రంథాలుగా రూపొందించి ఈ దేశాన్ని 2 ముక్కలు చేయడానికి సిద్ధపడుతున్నారు. దానికి ఇంకొక కోణంలో మన అంబేద్కర్ అక్షరం టీం వెళ్ళాలని చెప్పేసి మేమంతా భావిస్తున్నాం. అదేమంటే అంబేద్కర్ ఏదైతే చెప్పాడో, అంబేద్కర్ ఏదైతే భావించాడో, ఈ సమాజానికి ఏదైతే అవసరమో, మన బ్రతుకులు బడుగు బలహీన వర్గాల వంటి మన బ్రతుకులు మనం ఆవిష్కరించుకోవాలి. ఆ కథల్ని ఈరోజు మన అడవాల శేషగిరి రాయుడు, మన ఎంఎస్ రాయుడు గారు ఆవిష్కరించారు. ప్రతి కథలోనూ మనం అర్థం చేసుకోవాలా, అవి కథలు కాదు, మన నిజ జీవితాలు, మనం మరిన బాధలు, మన అనుభవాలు, మన ఆవేదన. అంటే మనం ఏదైతే చేరుకోవాలనుకుంటున్నామో ఆ దారిలో మనం ప్రయాణిస్తున్నాం కానీ చేరుకోలేకపోతున్నాం. ఒక భవిష్యత్తుగా, ఒక దళితుడిగా మనం చేరుకోలేకపోతున్నాం. దానికి కారణం మనకి దిశానిర్దేశించేటువంటి ఈ పుస్తకాల రూపంలో ఉన్నటువంటి కథా వస్తువు లేకపోవడం. అంటే ఒక మార్గం, పుస్తకం ఒక మార్గం. వాళ్ళు చెప్తారు ఏంటంటే రాముడు, రామాయణం, భారతం అంటారు. అట్లాంటి కథా వస్తువులు మనకి లేవు. కొన్ని ఉన్నాయి, అవి అర్థం కాని భాషలో ఉన్నాయి. వాడుక భాషలో లేవు. వాడుక భాషలో చేస్తున్నటువంటి రచయితలు వీరిద్దరు. కాబట్టి వీరిని కంపల్సరీగా మనం అభినందించాలా. ఇంకా వీళ్ళ నుంచి ఇంకా కథలు రావాలా. దానికి అంబేద్కర్ అక్షరం టీం ముందుంటుంది. 2వ సెషన్లో మేము అంబేద్కర్ అక్షరం టీం ఏం చేయబోతున్నాం అనేది మన అడవాల శేషగిరి రాయుడు అయినా హనుమంతరాయుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత మన అరుణాచల దగ్గర ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక్కడ ఆయన అందరి నుంచి డిస్కస్ చేసుకున్న తర్వాత ఈరోజు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని మీ ముందు ఆఫ్టర్ సెషన్ తర్వాత ఈ సెషన్ తర్వాత మీ ముందు పెట్టబోతున్నాం. కాబట్టి నేనేమంటానంటే హనుమంతరాయుడు, శేషగిరి రాయుడు అన్న ఈ కథలు ఊరికే అచ్చవేయలేదు. వారికి ఇది పని కాదు, అసలు వాళ్ళ పని వేరే ఉంది. ఇదే ఎందుకు ఇచ్చుకున్నారంటే మన సాహిత్యం, మన యొక్క బాధలు, మన అనుభవాలు, మన సమాజం బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఏదైతే పడుతున్నాయో దాన్ని అక్షరూపం ఇవ్వాలా, భవిష్యత్ తరాలకు అందించాలా, వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇవ్వాలా అని మొదలుపెట్టామంతే. ఇది ఇంకా చాలా దూరం వెళ్ళబోతా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేధావులే. కాకపోతే దేన్ని మనం కథా వస్తువులు తీసుకోవాలా, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా, ఆ సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు లేక కొంతమంది ఇక్కడ మహాలింగా ఉన్నాడు, అద్భుతంగా రాస్తాడు. అన్న చెప్తుంటాడు అప్పుడు, ఆ మహాలింగికి తమ్ముడు చెప్పాయా, నువ్వు రాయడం నువ్వనే చెప్పు, రాజగోపాల్ నువ్వనే చెప్పు రాయమని మంచిగా రాస్తాడు. సమాజం పట్ల అవగాహన ఉందండి. కానీ అట్లాంటి వాళ్ళు రాస్తే బాగుంటుంది. ఇంకా ముందు కూడా నాకు ఇష్టమైన వాళ్ళలో మన జిల్లాలో తీసుకుంటే నాకు హనుమంతరాయుడు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే సమాజం పట్ల
అంకితభావము, ఏదో చేయాలని తపన. మా అందరికీ కూడా మన శేషగిరి ఎప్పుడు చెప్తుంటాడు, ఏమండి మనము ఇంకా ఏదో చేయాలా, మీ తమ్ముడు చెప్పు అంటే నేను చెప్తున్నా అన్న, ఇంకా కోచింగ్లో అవి తీసుకుంటున్నారు, నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుందాం, మంచి మంచి ప్రోగ్రామ్ చేద్దాం అని నేను అన్నప్పుడు చెప్పాను. కాబట్టి నేను మీరు ఒకటే అప్పీల్ చేస్తున్నా, అంబేద్కర్ ఎక్స్టెంట్ తరపున ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా, మీ అందరూ కూడా ఈ అంబేద్కర్ ఎక్స్టెంట్ టీంకి తోడ్పాటు అందిస్తూ, మీలో ఎవరైతే కవితలు రాసేవారంటే కూడా మేము అర్ణాంకల ద్వారా ప్రోత్సహిస్తాం. బ్రతుకు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, మరి ఈ అంబేద్కర్ ఎక్స్టెంట్ తరఫున ఈరోజు అచ్చు చేసినటువంటి దిగుండు కథలు దాసప్ప గారి మనవడు కథల పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే దీని మీద రాజకీయం అయితే మాట్లాడతాం కానీ మాట్లాడేది రాదు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, రాయుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, మరి అన్నగారు మరి సార్ వాళ్ళందరూ కూడా దీనికి ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నాకు ఇవ్వబడినటువంటి వీళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై భీమ్. రెండు ప్రతీక పాత్రలు, ప్రాతినిధ్య పాత్రలు అంటే 5 కథల్లో మొదటి 4 కథల్లో దాసప్ప గారి గురించి మనం చదివితే, దాసప్ప అంటే మనం ఉంటాం, అందులో మనకు ఒక ప్రతినిధిగా దాసప్ప ఉన్నాడు అక్కడ. ఆకాష్ జేమ్స్ కథ, ఆకాష్ జేమ్స్ తీసుకున్నట్టయితే ఆయన మనకు ఒక ప్రతినిధిగా కనిపిస్తాడు. ఈ అనంతపురం జిల్లాలో ఆర్టీటీకి సంబంధించినటువంటి ఒక గొప్ప పనిని ఒక సాహిత్య చరిత్రలో రికార్డు చేయడం అనేది ఈ కథా సంస్కృతిలో జరిగింది. అది ఒక గొప్ప పని అని నేను అభిప్రాయపడుతున్నాను. ఈత పరకలు అనే కథలో మొండోడి రూపంలో మనకు అనేక మంది మొండోలు కనిపిస్తారు. తొక్కలాట కథలో పెద్ద కొడుకు, చిన్న కొడుకు, రాజు అనే రూపాల్లో మనకు అనేక మంది మన చుట్టూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ కథల్లో ఉన్నటువంటి పాత్రలు చాలా వరకు ప్రాతినిధ్య పాత్రలు. అంటే ఆ కథలకు మాత్రమే పరిమితమై సమాజంలో ఎక్కడ కనిపించకుండా ఉండే పాత్రలు కాదు. మన ఇంటి ముందు, మన ఇంటి వెనక, మన ఇంట్లోనే ఈ పాత్రలు మనకు కనిపిస్తాయి. ప్రతీక పాత్రలు, సింబల్స్. లాస్ట్ కథ ఉంది కదా, ఆ లాస్ట్ కథ కాకి కళ హంసలో ఒక సింబాలికంగా చెప్తాడు. కాకి అంటే దళితుడు, కొంగ అంటే బహుజనుడు, హంస అంటే ఒక బ్రాహ్మణ ప్రతినిధి. ఈ 3 పక్షులను, పక్షి జాతిని తీసుకొని మన సామాజిక నిర్మాణ సంక్లిష్టత, ఈ నిచ్చెన తొందర కుల వ్యవస్థ గురించి చెప్పే ప్రయత్నం ఈ కథలో చేసి, అది ప్రతీక పాత్రలు ఆ 5వ కథలో ఉన్నాయి. సో ప్రాతినిధ్య పాత్రలు, ప్రతీక పాత్రలు అని 2 రకాలుగా పాత్రలను విభజిస్తే, ప్రాతినిధ్య పాత్రలన్నీ కూడా మొదటి 4 కథలు ఉన్నాయి. ప్రతీక పాత్రలన్నీ కూడా చివరి కథలో ఉంది. ప్రతీక పాత్రలు కూడా ఒక రకంగా ప్రాతినిధ్య పాత్రలుగానే మనము భావించవచ్చు. కథల నేపథ్యం కానీ చాలా చక్కగా కుదిరింది. స్థల కాలాలు ఇక్కడ ఏవి కూడా అసంగతమైన, అసంపూర్ణమైన అట్లాంటి విషయాలు ఏమీ కూడా లేవు. ఒకనొక సందర్భంలో మొన్న ఒక ఆయన ఎవరు రాశారు, దీని మీద చిన్న రివ్యూ రాశారు. ఒక ఆయన ఫేస్బుక్లో ఈ పుస్తకం మీద ఒక రివ్యూ రాశాడు. ఆయన అంత బాగా రాశాడు. చివరిలో ఏమన్నాడంటే, దాసప్ప గారి మనవడు కథలో చివరికి ఆ 2 పిల్లలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆ ఊళ్ళోకి వస్తారు. అది సినిమాటిక్ అనిపించింది, అది ఇర్రిలవెంట్ అనిపించింది, అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకో ఈయన సినిమాటిక్ ఎండింగ్లోకి వెళ్ళాడు అని అన్నాడు. నేను ఆయన అభిప్రాయంతో విభేదిస్తున్నాను. ఎందుకు విభేదిస్తున్నాను అంటే, నేను ఈ మధ్య కాలంలో బసివినుల జీవితానికి సంబంధించిన కథ రాయడం కోసం మా జిల్లాలో ఆలూరు పరిసర ప్రాంతాల్లో ఒక వారం రోజులు ఉన్నాయి. అక్కడ దాదాపు ఒక 16 మంది
మంది బసిమినులతో నేను ఒక వారం రోజులు కలిసి వాళ్ళతో పాటు పని చేశాను, వాళ్ళతో పాటు మాట్లాడాను, వాళ్ళతో పాటు ఉన్నాను. అందులో కాళమ్మ అనే ఒక బసిమిని మిగిలిన అందరికన్నా మెరుగ్గా ఉంది జీవితంలో. ఎందుకు ఆమె మెరుగ్గా ఉంది అంటే ఆమె కొడుకు మల్లికార్జున ఆ మండలంలో హైయెస్ట్ 10th క్లాస్ మార్కులు రావడం మూలంగా ఇడుపులపాయ IIITలో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చింది ఆ పిల్లోడికి. ఇడుపులపాయ IIITలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నప్పుడే ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలక్షన్లో TCS సెలెక్ట్ అయ్యాడు. ఆ మల్లికార్జున ఈరోజు హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నటువంటి మల్లికార్జున వాళ్ళ అమ్మకు వాళ్ళ ఊరిలో ఒక షాప్ పెట్టించాడు. ఆ బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది షాప్. అది ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టించాడు. కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి ఆ షాప్లో. ఆమె చాలా ఆత్మాభిమానంగా బతుకుతారు. అంటే ఒకప్పుడు అదే ఊరిలో ఆమె ఒక బసిమినిగా, ఒక స్త్రీగా, ఒక దళితురాలిగా వివక్షతకు గురైనటువంటి కాళమ్మ ఈరోజు ఒక కుర్చీలో కూర్చొని షాప్లో ఫ్యాన్ పెట్టుకుని ఉంటుంది, సమ్మర్లో కూలర్ కూడా ఉంటుంది. అంటూ ఈరోజు ఆ షాప్ పెట్టుకుని కూర్చొని నలుగురు ఆమె దగ్గరికి వచ్చి కొనుక్కోబోతున్నారు. నలుగురితో మాట్లాడుతుంది, రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ ఆమెకు రావడానికి కారణం మల్లికార్జున విద్యావంతుడు కావడమే. మల్లికార్జున విద్యావంతుడు కాకపోయి ఉండింటే ఈరోజు ఆమె జీవితంలో ఆ సంఘర్షణ అక్కడే కొనసాగి ఉండేది. గుర్రాల శ్రీనివాస్ గారు అని చెప్పేసి IAS ఆఫీసర్ ఉన్నాడు. ఆయన కుటుంబం కూడా ఈ నేపథ్యం నుంచి వచ్చింది. ఈరోజు ఆయనకు సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉంది, ద బెస్ట్ ఆఫీసర్. కాబట్టి ఈ ఇద్దరు పిల్లలు కూడా IAS IPS ఆఫీసర్లు అయ్యారు. దాని ద్వారా ఈ వివక్షత తొలగింపబడింది అని ఏదైతే చిత్రించాడో అది సినిమాటిక్ గా ఉందన్నాడు. కానీ అది వాస్తవము, అదే పరిష్కారము. ప్రస్తుతానికి అది వాస్తవము, అదే పరిష్కారము. చదువు తప్ప అంబేద్కర్ ఏదైతే చెప్పాడో, మా ఇంట్లోకి వచ్చాడు అంబేద్కర్. ఏ రూపంలో వచ్చాడు? మా పాప వాళ్ళ క్లాసులో ఒక అమ్మాయి పట్ల ఒక టీచర్ అమ్మ అన్యాయంగా క్లాస్ రూమ్ నుంచి బయటకు పంపిస్తే ఆ అమ్మాయి క్లాస్లో, మా పాప క్లాస్లో ఉన్న అందరినీ కూడగట్టి ప్రిన్సిపాల్ దగ్గర పోయి గొడవ చేసింది. నేను రాత్రి అడిగా, ఇంత ఎక్కడి నుంచి వచ్చింది నీకు అట్లా? నాన్న, మా టీవీలో అంబేద్కర్ సీరియల్ వస్తారు కదా రోజు సాయంత్రం, నేను చూస్తున్నా కదా, అంబేద్కర్ సీరియల్ చూసి నాకు ఆ ధైర్యం వచ్చింది. అంబేద్కర్ మా ఇంట్లోకి వచ్చాడు, మా పాప హృదయంలోకి వచ్చాడు. కాబట్టి ఈ కళ్ళబొల్లి కబుర్లు ఏం కాదు. నిజమేమంటే ఇప్పటికిప్పుడు దళిత బహుజనులకు చదువుకోవడం, సాంఘిక హోదా పొందడం అనేది శాశ్వత పరిష్కారం కాదు, తక్షణ పరిష్కారం అంటుంది. శాశ్వత పరిష్కారం అనేది కాదు. ఎందుకంటే IAS ఆఫీసర్ అయినటువంటి గుర్రాల శ్రీనివాస్ గారు కూడా 6 నెలలు పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. ఆయనతో పాటు వచ్చిన బ్రాహ్మణ IAS ఆఫీసర్కు వారం రోజుల్లో పోస్టింగ్ ఇస్తే ఆయనకు 6 నెలలు పట్టింది పోస్టింగ్ ఇవ్వడానికి. కాబట్టి అది వచ్చిన తర్వాత అది వేరే రూపం. మళ్ళీ ప్రస్తుతానికి తక్షణంగా మన గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, దళిత సమాజాల్లో, బహుజన సమాజాల్లో పరిష్కారము చదువు. ఈ రాజ్యాంగ పరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి వినియోగం ద్వారానే మనకు పరిష్కారం అవుతుంది అనేది ఈ 5 కథలు చెప్తున్నాయి. ఇవి నిజాలు, వాస్తవాలను చెప్తూ ఉన్నాను. ఇది మొత్తం తెలుగు సమాజంలో ఈరోజు అనంతపురం అంబేద్కర్ అక్షరీయం అనేది ఒక ఆశను రేకెత్తిస్తూ ఉంది. ఈ భారీ ఎత్తున, అంటే చాప కింద నీళ్ల మాదిరి మన హైందవ శంకరావం జరిగింది. 6 లక్షల మంది వచ్చారు. ఎక్కడ చూడండి ఎట్లా వచ్చిందని మన చాప కింద నీళ్ల మాదిరి వచ్చేస్తా ఉంది.
దాన్ని ఎదుర్కోవడానికి దళిత బహుజనులు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఆ సిద్ధం చేయడానికి ఉద్దేశించినటువంటి ఒక ఏమంటాం మనం, అది శంఖారావు అనేది అలర్ట్ ఇది, ఒక సైరన్ ఇది. ఈ సైరన్ తీసుకోవాలి మనం, ఈ సైరన్ తీసుకోవాలి, అందులో భాగం కావాలి, అందులో కృషి చేయాలి. ఈరోజు అంబేద్కరిజాన్ని వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నాణ్యానికి 2 వైపులు అని చెప్పారు. అలా ఆడమని కన్నడలో దేవనూరు మహాదేవ్ అనే అతను ఒక పుస్తకం రాశాడు, చిన్న పుస్తకం. ఆర్ఎస్ఎస్ బయట ఏం చెప్తుంది, లోపల ఏం చేస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే దేవనూరు మహాదేవను వాళ్ళ కేంద్ర కార్యాలయాన్ని పిలిపించుకొని 3 రోజులు క్లాసులు చెప్పించుకున్నారు. అసలు ఏంటి మీ బాధ, ఏంటి దీని మీద ఏం నిలువది అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన మీలో ఏమేమి లోపాలు ఉన్నాయని చెప్తే అవన్నీ రికార్డ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని ఒక గ్లోబల్ ప్రచారం చేయడానికి వాళ్ళు సిద్ధమవుతుంది. ద్విముఖ వ్యూహం ఉంది వాళ్ళకు. ఒకటి భౌతికంగా దాడులు చేయడం, రెండవది ఐడియాలజికల్గా మన మైండ్లో ప్రవేశించడం. 2 చేస్తున్నారు వాళ్ళు. భౌతిక దాడులకే పరిమితం కావడం లేదు. అయితే వాళ్ళు గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ మత మౌఢ్యం అన్నా కానీ, హిందూ మత మౌఢ్యం కానీ, ఇస్లాం మత మౌఢ్యం కానీ, క్రైస్తవ మత మౌఢ్యం కానీ, ఇవన్నీ కూడా మట్టికాల మహారాక్షసులు. మన భారతీయ దళిత బహుజన సంస్కృతి అనేది మంచినీళ్ళు. ఆ మట్టికాల మహారాక్షసు దగ్గరికి నీళ్ళు కింద పోయినటువంటి మొత్తం కలిగిపోతుంది. పేరుకు మాత్రమే డాంబికంగా అంత పెద్ద కనబడుతుంది, కానీ 1000 కాళ్ళ మండపం మన సమాజం. ఇది ఒక సంస్కృతి కాదు. హైందవ సంస్కృతి అనేది తప్ప అసలు ఒక సంస్కృతి కాదు. ఇది అనేక సంస్కృతుల సమ్మిళితమైనటువంటి ఈ సమాజము. ఈ సమాజాన్ని ఏకీకృత సంస్కృతి ఉన్న సమాజంగా మార్చడం ఎవరి తరము కాదు. కాబట్టి మనం ఈ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, ఆ మట్టికాల మహారాక్షసు ఏదైతే ఉందో దాన్ని కరిగించే నీళ్ల మాదిరి తయారు కావాలని మన కర్తవ్యాన్ని నిర్దేశించేటటువంటి ఒక కథా సభ్యుడిగా నేను దీన్ని భావిస్తూ, భవిష్యత్తులో ఇటువంటి కథలు, నవలలు మరింత మన్నికతో బాగా రాయాలని అషేర గారిని, హనుమంతరాయుడిని, వీళ్ళిద్దరి దగ్గర మంచి వస్తువు ఉంది. రూపం, శైలి మార్చుకోవాలి. ఎక్కువ చదవండి, తక్కువ రాయండి. ఎక్కువ చదివినప్పుడు ఆటోమేటిక్గా తక్కువ రాస్తారు. బాగా రాయాలి. మీరు ఈరోజు ఈ కొత్త సమాజానికి ఆశాదీపాలను నేను అభిప్రాయపడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ అక్షరీయ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ నా ఉపన్యాసం. చదువు ప్రాధాన్యతను, కుల వివక్షల గురించి చెప్పిన కథలని, ఈ కథల్లో తక్షణ సమస్య పరిష్కారం గురించి కథకుడు కథావస్తువు చేశాడని, ఆ కథల సారాన్ని వ్యక్తికెప్పినటువంటి మారుతి పౌరోహిత్యం గారికి ధన్యవాదాలు. ఈరోజు వివేకానందుని జయంతి. ఈ జయంతి రోజు అంబేద్కర్ దళిత బహుజనుల శంఖారావం లాగా ఈ కథ సంపుటి పరిచయాలు జరుగుతున్నాయని మన మిత్రుడు మారుతి పౌరోహిత్యం అనడం కూడా ఒక సమంజసమైన మాట. మరి ఇప్పుడు హనుమంతరాయుడు గారు రాసిన దిగువింట్లోని కథలు అనే కథల్ని మనకు విశ్లేషించి పరిచయం చేయడానికి తిప్పేస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నా మీద 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, నేను రాసిన ఈ కథల గురించి ఒక 2-3 నిమిషాలు చెప్పడం, తర్వాత అంబేద్కర్ అక్షరీయ కార్యక్రమం గురించి తెలియజేయడం. మొదటగా నాకు నా కథల పుస్తకం మీద మంచి సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి రాజారాం కుంచంద్ర సార్ గారికి కానీ, మారుతి పౌరోహిత్యం గారికి కానీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చేసిన నా మీద ఏదైతే ఉందో విశ్లేషణ, దానికి ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను ఏది
అనుకోని ఏదో గొప్పగా రాయాలి అని చెప్పి రాయను. నేను నా జీవితంలో ఏదైతే సంగీతపరంగా వివక్ష ఎదుర్కొన్నానో, సంగీతపరంగా వివక్ష అంటే ఏంటి అంటే ఈ సమాజంలో బ్రాహ్మణుడు చేస్తే ఒక పని సంసారం, శూద్రుడు చేస్తే విచారం. బ్రాహ్మణుడు చేసే సంగీతం మోక్ష మార్గం, శూద్రుడు చేసే సంగీత మార్గం అడక తినే పని కిందగా జమకట్టబడింది ఈ సమాజంలో. అటువంటి స్థితిలో నేను ఎన్నో అవమానాలు ఇవన్నీ ఎదుర్కొన్నాను. అక్షరం వైపు నేను దృష్టి సారించలేదు. నా అక్షరాలకు మూల కారణం సిద్ధార్థ సుభాష్ చంద్రబోస్. ఆయన నన్ను ఎంపీలేకి లాక్కొచ్చారు. ఎంపీలేకి వచ్చిన తర్వాత నేనేదో ఒకే పొద్దుపోక నా పేరుని మొదటి అక్షరాలను రెండింటిని కలిపి అక్షర అని చెప్పి పెట్టుకొని ఏదో రాయడం మొదలుపెట్టింది. అలా రాయడం మొదలుపెట్టిన తర్వాత మొత్తం అందరూ నాకు జమ కూడారు. ఆ తర్వాత నేను మా నాయనాక్షరి కథలోని హిస్టరీ బేస్డ్ మీదుగా ఒక చరిత్ర ప్రేమికుడిగా ఆ కథను తీసుకొచ్చాను. ఆ తర్వాత నేను అనుకున్నది ఏంటంటే సమాజానికి ఏం అవసరం, సమాజం గురించి ఎవరు ఏం మాట్లాడే విషయాలు ఏమున్నాయి, అలాంటప్పుడు తీసుకున్న వాటిలో నాకు ఫస్ట్ కనిపించింది దాసప్ప. ఈ దాసప్పలు 12వ శతాబ్దం నుంచే ఉన్నారు చరిత్రపరంగా. ఈ దాసప్పలు ఒకప్పుడు మొత్తం శూద్రులందరిలో ప్రతి కులంలోనూ ఉన్నారు. మరి ప్రతి కులంలోనూ ఉన్న దాసప్పలు ఆ తర్వాత ఎందుకు మాయమైనారు? కేవలం 4-5 కులాల్లో మాత్రమే ఎందుకు మిగిలిపోయారు? అలా మిగిలిపోయిన వాళ్ళలో కూడా నిజమైన దాసప్పలు ఇప్పుడు వెతికితే ఒక్కరు కూడా లేరు. ఈ దాసప్పల మీద పరిశోధన కోసం నేను దాదాపు 3 నెలలు తిరిగాను, కానీ ఎక్కడ ఏ దాసప్పలు ఒరిజినల్ దొరకలేదు. అలా నేను మాట్లాడుకుంటూ నేను ఈ విషయం గురించి శోధిస్తున్నప్పుడు మా ఇంటికి రెగ్యులర్గా ఒక పాలు పోయించుకునే పాలు వేసే ఆయన వచ్చేవాడు. ఆయన పేరు రమణ. ఆయన ఇదే సభలో కూర్చున్నాడు. ఒకసారి లేచి చెప్పడాల్సిందిగా రమణాన్ని కోరుతున్నాను. రమణ ఒకసారి ఆయన చెప్పట్లేదు. ఈయన దాసప్ప గారి వృత్తి నుంచి వచ్చిన వ్యక్తే. ఈయన్ని బేస్ చేసుకొని కథను కూర్చోదు. ఈ కథను నేను రూపుదిద్దుకుంటూ వచ్చే క్రమంలో నాకు ప్రతి చోట ప్రతి సామెతలోనూ కింద కులాలను అగౌరవపరిచే కనిపించాయి. అయ్యవారిని చేయకపోతే పోతుంది, అది ఎవరినన్నారు? దాసప్పని అన్నారు. అయ్యవారు లేకపోతే అమ్మ సాగిపోతుందా? దాసప్పని అన్నారు. పాడిందే పాట పక్షుల జాతర ఎవరిని అన్నారు? దాసప్పని అన్నారు. ఏ సందర్భంలో అన్నారు? ఇది చెప్పాల్సిన బాధ్యత ఒక పూలే భావజాలంతో కావచ్చు, అంబేద్కర్ గారి భావజాలంతో కావచ్చు, మనకు సమతను బోధించిన బుద్ధుడు కావచ్చు, బసవుడు కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, విద్య మన వరకు చేర్చిన తర్వాత దాన్ని సమాజానికి అంతో ఇంతో ఏదో ఒక రూపంలో చెప్పాల్సిన మొదటి స్టెప్ మనం వేయాల్సిన అవసరం ఉంది అని అంబేద్కర్ విషయంగా భావించి ఈ కథల పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఛాయావారు ప్రచురించినందుకు ముందుగా వారికి ఛాయావారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పుస్తకానికి తీసుకొచ్చిన తర్వాత సమాజంలో ఏం జరుగుతుంది, అసలు మీకు రాసింది సమాజంలో ఎవరైనా తీసుకుంటున్నారా లేదా అంటే, మొన్ననే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీ పుస్తకం అంతా చదువుతున్నాను, నేను విభజ నుంచి బయటకు వచ్చిన వారిని, మీరు రాసిన ఫలాన్ని వ్యాసం చదివాను, ఎంపీలో మీ పుస్తకాలు నేను కొంటున్నాను అని చెప్పన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాలాంటి అన్ఎడ్యుకేటెడ్ చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్, మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ అంటే పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోకండి, నేను పుస్తకాలు బాగా చదువుతాను, ఇంకా చదవాల్సిన అవసరం ఉంది. నేను ఆయన ఫోన్ చేసి మళ్ళీ చెప్పాడు, ఇక్కడ ఏంటి అంటే ఈరోజు మనకు తక్కువ హాజరైనచ్చు, లేదా ఎంపీలో మన వాళ్ళు మనం రాసే ప్రతి అక్షరాన్ని, మన జీవితాన్ని ఇక్కడ గమనించకపోయినా సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ పొద్దు అంబేద్కర్ రాష్ట్రీయం అన్నది మార్తి పౌరత్వ గారు చెప్పినట్లు మా మీద మరింత బాధ్యత పెరుగుతుంది. ఎంత పెరుగుతోంది అంటే ఈ పొద్దు 2 రాష్ట్రాలే కాదు, కర్ణాటక నుంచి ఈరోజు మార్నింగ్ మీరు నమ్ముతారు నమ్మలో ఈ చిక్బలాపూర్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ అంబేద్కర్ రాష్ట్రీయం వాళ్ళు మా చిక్బలాపూర్లో ఒక కార్యక్రమం నిర్వహించండి అని చెప్పి కోరారు. ఇది కర్ణాటక ప్రాంతం నుంచి మరి ఇది ఎలా అవుతుంది అంటే మా మీద అంతకంతకు టెన్షన్ బాధ పెరిగిపోతుంది. దయచేసి మేము అంబేద్కర్ విషయం ద్వారా కోరుకునేది ఏమంటే, మేము స్టేజ్ ఎక్కాలని కాదు, మేమేదో మాట్లాడాలని కాదు, మేమేదో ముందుకు వచ్చి మాదే మాసోదే చెప్పుకోవాలని కాదు. యువకులు ఉన్నారు, కైమల్లి, సాయి, ఇట్లా సాయి అయితే పుకాన్ కథలు అద్భుతంగా రాస్తుంటాడు. అన్నీ ఎంతమంది చదువుతుంటారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత
టాలెంట్ ఉన్న వీళ్ళు ఎందుకు ఇక్కడ ఆగిపోతున్నారు అని ఆయన హనుమంతరాయని 2 ఏళ్ల నుంచి వెనకంటే పెడితే ఇప్పటికి వచ్చింది పుస్తకం ఆయనకి. కాబట్టి నేను కోరేది ఏమంటే వీళ్ళంతా రాయండి, ఏదో ఒకటి రాయండి. ఫస్ట్ రాయడం మొదలు పెడితే దాన్ని సంస్కరించే పని అంబేద్కర్ లక్ష్యం తీసుకుంటుంది బాధ్యత, తీసుకొని మీకు ముందుకు తీసుకెళ్తాము. తర్వాత ఈరోజు కేవలం ఈ 2 పుస్తకాలతోనే ముగిద్దాం అనుకున్నాం. కానీ అంబేద్కర్ లక్ష్మీయం భావజాలం ఉన్నటువంటి మిగతా పుస్తకాలు కూడా ఇదే రోజు పెట్టుకోవాలి అని చెప్పి మన ఛాయా వాళ్ళు కోరిన మేరట అంగీకరించాలి. ఎందుకంటే ఆ టైటిల్ చూడండి, నీలి కళ్ళ నేల. మనకు పచ్చకామలు వచ్చిన కళ్ళ గురించి తెలుసు, మతం కమ్మిన కళ్ళ గురించి తెలుసు, కాషాయం కలిగిన కళ్ళ గురించి తెలుసు. ఈ నీలి కళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? దాన్ని ఈరోజు మనము ఆ అద్భుతమైన కవితను ఆవిష్కరించుకోబోతున్నాం. అదేవిధంగా మనకు స్త్రీ అంటే ఈ దేశంలో మిగతా దేశాల్లో ఏమో కానీ ఈ స్త్రీ ఒక బహిష్కృత వస్తువు ఈ దేశంలో. ఏమంటే ఆమెను బిగినింగ్లోనే లజ్జా గౌరీ అని చెప్పి మూల పెట్టేశారు. ఆమె పాటకు ఒక పవిత్రత కల్పించారు, ఆమె పాటకు ఒక సంస్కృతి కల్పించారు, సనాతనం కల్పించారు, మాట్లాడని ఒక వస్తువుగా కల్పించారు. ఇటువంటి స్థితి నుంచి ఒక డేరింగ్గా మనకందరికీ దేవదేవతల పాట మాత్రం తెలుసు. అలాంటి దేవ రహస్యాలని మానవ రహస్యాలుగా చూపించడం కోసం ఈరోజు మా చెల్లెలు పాపం మదనపల్లి నుంచి తన పుస్తకాలు ఆవిష్కరణకు వచ్చారు. ఆ పుస్తకం దేవ రహస్యాలు. ఇంత గొప్ప పుస్తకాలన్నింటినీ మనం తీసుకోబోతున్నాం. అదేవిధంగా చివరిగా 5వ పుస్తకం గురించి చెప్పేది ఏంటంటే, ప్రతి వాళ్ళు ఈ మధ్యకాలంలో స్టేజ్ ఎక్కినారంటే తెలుగు తల్లిని బతికించుకోవాలి, తెలుగు తల్లిని బతికించుకోవాలి అంటున్నారు. ఎవరి కోసం? ఏ తెలుగు? డూములు కలిపిన సంస్కృతమా? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మీ పిల్లలు అదే తెలుగు చదువుతున్నారా? యాభై పిల్లలు చదవడం లేదు. అందరు ఎవరైతే తెలుగు గురించి తెలుగుని బతికించుకోవాలంటున్నారో వాళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీస్లోనే ఉంటున్నారు అని మీరు గమనించాలి ఫస్ట్. దానికి కారణం ఏంటి? వాళ్ళు చదివిన ఆంగ్లేయ విద్యా విధానమే, మేఘాలయ విధానమే. అది మనం ముందుగా గమనించుకోవాలి. ఈ రోజు ఇంగ్లీష్ కనుక మనం నేర్చుకోకపోతే వెనకబడిపోతాము. ఈ పొద్దు మనం రాయలసీమలో, అనంతపురం జిల్లాలో తెలుగు, తమిళ, కన్నడ 3 కలగలిపిన పదాలతో మనం మాట్లాడతాము. ఆ లెక్కన మనకు తల్లి ఎంతమంది లేదు. కేవలం తెలుగు తల్లి మాత్రమే అనుకోవాలా? కన్నడ పిన్నమ్మ అవుద్దా, తమిళ పిన్నమ్మ పెద్దమ్మ అవుద్దా? నాకు ఏమి అన్యాయము. ఇంగ్లీషు అవసరం మనకు చాలా ఉంది. ఆ కాన్సెప్ట్ చెప్పడం కోసమే ఈరోజు యువకుడు నంద్యాల చెందిన అబ్బాయి సుమంత్ అనే అబ్బాయి ఈ హ్యూమన్ లైఫ్ గురించి ఇంగ్లీష్లో రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని చదివిన ఒక మన విశ్వసేనుడు వినోద్ చాలా మంచి కితాబ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం రాయాలి. అన్నట్టు చెప్తుంటాడు, మీరు రాయండి, విస్తృతంగా రాయండి, ప్రచురించండి, భావజాలం ముందుకు పోనీయండి. లేకపోతే వాళ్ళు చెప్పిందే నిజమైపోతూ ఉంటుంది. ఒకటి వాళ్ళు 10 మంది వాళ్ళు చెప్పేదే నిజం చేసుకుంటున్నారు. అలా కాకుండా మనము 100% దగ్గరగా ఉన్నటువంటి మన బహుజన దళిత వాళ్ళంతా కూడా రాయకపోవడమే నేరం, మాట్లాడకపోవడమే నేరం. మౌనం వహించద్దండి, రాయండి. అంబేద్కర్ లక్ష్యం మీకు ప్రతిసారి తోడుంటుంది. ఇక చివరిగా 2 నిమిషాల్లో నేను ముగించే ముందు చెప్పేది ఏంటంటే, నేను రాసుకున్న కథల్లో 2వ కథలో, మొదటి కథలో ఏదైతే పాలన ఉన్నాడో నిజ జీవిత కథ అదంతా కూడా 2వ కథలో యువరాన్న నా కొరికే కథలో నేను తీసుకున్న పర్యావరణం అంతా కూడా ఆర్డీడీకి సంబంధించింది. నేను ఇంటాక్ట్ సభ్యుడిగా ఈ చరిత్ర పరిశోధన కోసం కళ్యాణదుర్గం, కుందుర్పి పరిసరాలంతా తిరుగుతున్నప్పుడు నేను గమనించిన స్వయంగా 2 క్లాసుల పద్ధతి. అలాంటి అవమానాల నుంచి బయటకు తీసుకురావడం కోసమే ఈ యువరాన్న నా కొడుకే కాదు అనే ఒక కథలో భాగస్వామిగా చామలూరు రాజగోపాల్ కూడా ఆ కథలో ఉన్నాడు. మీకు తప్పకుండా చదవండి. అంబేద్కర్ అక్షరం మీకు మీ అక్షరాలకు సదా తోడుంటుంది. ఇక మేము రాసేది ఏముండదు, మీరే రాయాలి, మీరు ఆ బాధ్యత తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీమ్. అందరినీ రాయాలి. మంచి కథ అంటే అనంతపురం వైపు చూసేవాడు. ఆ కథ స్పష్టత ఏర్పడింది కొన్నేళ్ల నుంచి. చిలుకూరి దేవపుత్ర మరణానంతరం బండి నారాయణ స్వామి, శాంతినారాయణ సింగ్ ఇలాంటి కథకులు కథను వదిలిపెట్టి నవల వైపు దృష్టి సారించడం, ఈ స్తబ్దతకు కారణమేమో అనుకున్న సమయంలో కొందరు కొత్త కథకులు మళ్ళీ
రాయలసీమ నుంచి కొత్త కథల్ని రాస్తూ వస్తున్నారు. ఈ సభలోనే ఎండ్ల భారతి గారు కొత్త కథల్ని తీసుకొచ్చారు, దేవరహస్యాలు. అట్లాగే అనంతపురం నుంచి రాయుడు గారు, అడవాల శేషగిరి రాయుడు, దాసప్ప గారి మనుమడు అనే కథలు, హనుమంతరాయుడు గారు దిగుంటోని కథలు, అట్లాగే ప్రగతి గారు కొన్ని చీకట్లు ఒక వెలుతురు అని కథలు. ఇట్లా కథా సంపుట్లో, కథా సాహిత్యంలో మారుతి గారు ఒక కొత్త సాహిత్యాన్ని, కథా సాహిత్యాన్ని కొత్త నవీన పంతాలు నడిపించడానికి కోరుతున్నారు. మరి ఈ కథా సంపుటుల్ని ప్రచురించడానికి ఎందుకు ముందుకొచ్చారో మన ఛాయా పబ్లిషర్ అరుణాకులత గారు వారి ప్రతినిధి తెలిసారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కథలు రాసినటువంటి కథకులు ఏమనుకుంటున్నారు అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ముందుగా దాసప్ప గారి మనవడు, కథా రచయిత అడవాల శేషగిరి రాయుడు అసేరానంతరైన ఆయన గురించి ఆయన సంగీత విద్వాంసుడు, కథా రచయిత, మంచి మాట్లాడారు. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నడిచివచ్చిన పాదముద్రలు చేసిన శక్తులే, దేవునిచ్చిన జ్ఞానజ్యోతుల నాటిన యుక్తులే, అణిచివేతకు రాజ్యమైన కారణాలను తెలుసుకో. ఏమి చూడు నీకు చూడున్నాను నీ కలిసి మనిషి మహిళలను పురుషులను ఆనాడి చేతి అందమైన చాలూసి సంగరాయకు తెలుసుకునేది మహాత్మ్యము తెలుసుకో. స్వామీరములే కొలాచి విశ్వభావన కాలకాసి పూర్ణదేవుల దేవుని ఇతరు అంతేన గడపు నరసిన హరద చేసియరు
మనిషి విషయం జరుగుతున్నటువంటి ఈ దాసప్ప గాని మనముడు మరికొన్ని కథలు, దివిటోడి కథలు, అదేవిధంగా ఈరోజు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనమైనటువంటి వ్యక్తులు, తెలుగు సాహిత్యము తప్పకుండా గుర్తించుకోదగ్గ వ్యక్తులు, కేంద్ర సాహిత్య అకాడమీ గో పురస్కార గ్రహీత సోదరుడు పల్లిపట్టు నాగరాజు రచించినటువంటి నీలికల్ల నేల, అదేవిధంగా ఒక మామూలు గృహిణి తెలుగు సాహిత్యాన్ని అనేటువంటి ఆ తటాకంలో తన రచనలు అనేటువంటి రాయి విసిరి ఈరోజు అల్లకల్లోలం చేస్తున్నటువంటి మా సోదరి, నేను నిజంగా అయితే ఈరోజు భారతీయ కోసమే నేను రావడం జరిగింది. నా కథల పుస్తకం ఉన్నప్పటికీ నేను అక్క మాట్లాడేది వినాలి, అక్క పుస్తకం గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి సమాజం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఉండడం జరుగుతున్నది. ఎండపల్లి భారతి యొక్క రాసినటువంటి దేవరహస్యాల పుస్తకము, అదేవిధంగా సోదరుడు రాసినటువంటి మరొక పుస్తకం మా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సాహిత్యం గురించి మాట్లాడాల్సి వస్తే రాయడానికి నాకు ప్రేరణ కలిగించినటువంటి మార్టిన్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, రవికుమార్ కావచ్చు, తిప్పేస్వామి సార్ కావచ్చు, వీళ్ళ నుంచి సుభాష్ అన్న రాసినట్టు రాయుడు ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే తన పరివేదనను పంచుకోవడం కోసం రాశాడు, తన గుండె లోతుల్లో నుంచి రాశాడు అనేటువంటి మాటలు రాశాడు. నాకు నిజము, నా పని వేరు, మా అడవాల చేసి రాయడం పని వేరు. నిజంగా ఇంతకుముందు చెప్పినట్టు నాది రాజకీయము, ఆయన సంగీతము, వాటిని కొంత పక్కన పెడుతూ మేము రాయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాయడం తెలిసిన వాడు, మాట్లాడటం తెలిసిన వాడు, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోవడం నేరం, రాయాల్సిన సమయంలో రాయకపోవడం నేరం. కాబట్టి మేము రాయాల్సి వచ్చింది, రాస్తాం. తప్పకుండా ఈ రాయడం వెనుక నిజంగా ముగ్గురిని నేను ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు చెప్పాలా, వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నేనేదో నా మాన నేను రాసుకుంటున్నాను ఫేస్బుక్లో, ఆ కథలని నాకు తెలియదు. కథలు అంటే నేను ఒప్పుకోను ఇప్పటికీ. దాన్ని మా రాయడంగా రాజగోపాలన్నా ఈ కథలు ఇవి బాగున్నాయి, పుస్తకం వేయాలా అంటాడు. ఏం ఇట్లా నా మీద పడ్డారు వీళ్ళు, ఇవేం కథలు, దీన్ని ఎందుకు పుస్తకం వేసేది, ఏదో నేను రాసుకుంటూ వచ్చినాను అని నేను అనుకోవడం. నేను పట్టించుకోలేదు అన్నమాట, ఎందుకంటే తమ్ముడు అభిమానము అంతే అనుకుంటాను నేను. వాళ్ళు ఏదో అన్నాళ్ళు ఇద్దరు నా మీద అభిమానంతో చెప్పుకొస్తున్నారు అని. అరుణాలు చెప్పిన తర్వాతనే నేను ఆలోచన చేశాను. ఎందుకంటే అరుణ సాధారణంగా అంత తొందరగా దేన్ని ఒప్పుకోడు.
దాంట్లో ఏదైనా కొంచెమన్నా ఉంటేనే ఒప్పుకుంటాడు. బాగానే రాయడు, నువ్వు ఉప్పు వేద్దాము, అది ఛాయ తరపున వేద్దాం అంటున్నాడు. వేసేద్దాం. ఎందుకంటే సమకాలీన సమస్యలు ఏవైనా జరిగింది, అది రాజకీయం కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, అందరూ మాట్లాడిన తర్వాత నేను వ్యక్తిగతంగా మా అరుణాకి ఏం మాట్లాడినాడు అనేది చూస్తాను. అదే ఫైనల్. అరుణాకి చెప్పినాడంటే ఫైనల్. అది ఏ విషయమైనా కూడా ఇప్పటికీ అంత నిబద్ధత, రాసే దాని పట్ల, రాసిన విషయాల పట్ల నిలబడగలగడం మా అరుణాకి ఉంది. అరుణాకి బుక్ చేస్తామన్నాక నేను సరే అన్నాను. మన పేరేం పెడదామంటే అడిగాడు, మీ మామూలుగా ఊళ్ళలో ఇంటి పేరు పిలుస్తారు కదా, అట్లా ఏం మీ ఇంటి పేరు అంటున్నాను. మా రాయడం వచ్చేసి చెట్టు రోడ్డు కథలను పెడదామన్నాడు. నేను లేనా మమ్మల్ని మామూలుగా మా ఊరు సొంతూరు వచ్చేసి మరి మాలేపల్లి, మైగ్రేట్ అయ్యి మేము చెట్టూరులో ఉన్నాము, సో దిగివింటోళ్ళు అంటారు మమ్మల్ని అక్కడ అని నేను చెప్పాను. ఫైనల్ ఇదే ఫైనల్. దిగివింటోడు కథలు అద్భుతంగా ఉంది. ఎందుకంటే చెట్టూరు రోడ్డు అంటే చెట్టూరు రోడ్డు ఒకటే ఏమైనా ఓన్ చేసుకోవచ్చు, కానీ దిగివింటోడు అంటే ఎక్కడో నేను తెలంగాణలో ఉండేవాడు కూడా నేను ఓన్ చేసుకుంటున్నాను ఈ కథని, కాబట్టి మనం దీని పేరు దిగివింటోడు కథలు పెడదాము అన్నాడు. ఆ విధంగా ఫైనల్ అయింది. ఈరోజు చివరికి పుస్తకం వచ్చింది. సో పుస్తకం రావడానికి కారణమైనటువంటి చాందూరు రాజగోపాల్ అన్నకి, అడవాళ్ళ శశికర్ రాయడానికి, ప్రధానంగా అరుణాకి, ఛాయా ప్రచురణ సంస్థలు మోహన్ బాబు సార్కి, శేషుకి నేను ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా పుస్తకంలో ఏమున్నాయి, ఎందుకు రాయాల్సి వచ్చింది అనే విషయాలన్నీ కూడా నేను పుస్తకంలో రాశాను. తిప్పేశ్వరం సార్ మాట్లాడాను. ఇప్పుడు వేదిక మీద ఇంత మంచి గొప్ప వ్యక్తుల మధ్య నా పుస్తకం అనేది ఆవిష్కరణ జరగడం నాకు నిజంగా సంతోషం. మారుతి సార్ మొదటి నుంచి, నేను గోడవ కథ రాసినప్పటి నుంచి మారుతి సార్ ఏది రాసినా నన్ను ప్రోత్సహిస్తున్నాడు. నిజంగా నేను ఆ రోజు చాలా సంతోషపడ్డాను. కొంచెం ఎక్కువ అనుకున్నాను. నాగప్ప గారి సుందరరాజు రేపటి తరాలకి మీరు వాగ్దానం చేస్తున్నారు, రాయడం మీరు ఖచ్చితంగా రాయాలా, మీలాంటి వాళ్ళు ఆగొద్దు, మీ దాంట్లో మంచి కథల్లో జీవితం ఉంది, మీకు సంఘటనలు చాలా బాగా మీరు రాయగలుగుతున్నారు, అన్నిటికన్నా మీరు రాస్తున్నటువంటి ఆ భాష ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంది, రాయడం ఆపొద్దు అని చెప్పేసి మారుతి సార్ కూడా ప్రోత్సహించినారు. మారుతి సార్ ఈరోజు ఉండడము నాకు చాలా సంతోషము. రాయడానికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సార్ని రాయడంలోనే పట్టుబట్టి మారుతి సార్ ఈరోజు పిలిపించినాడు. ఎందుకంటే సార్ చెప్పినాడు, మారుతి సార్ ఈరోజు సమాజం ఎట్లుందే లేదు, ఈ కాలంలో నేను మాట్లాడటము, అరుణాక్ మాట్లాడటము, రాజగోపాల్ అన్న మాట్లాడటం, రాజారాం సార్ మాట్లాడటము పెద్ద గొప్ప కాకపోవచ్చు, కానీ ఈరోజు ఏదైతే ఆధిపత్య శక్తులు ఉన్నాయో, ఏ బ్రాహ్మణికల్ ఐడియాలజీ అయితే ఈరోజు ఈ దేశాన్ని వెనక్కి తీసుకోబోతుందో ఆ వర్గాల నుంచి వచ్చి ఈ కింద వైపు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మంది ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా మన గుండెల దగ్గరికి తీసుకోవాలా. మారుతి సార్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక దళిత దాసప్ప ఉన్నాడు, ఒక బహుజన దాసప్ప ఉన్నాడు, ఒక బ్రాహ్మణ దాసప్ప కూడా ఈరోజు మీ మధ్యలో ఉన్నాడు అని చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషమైంది. అట్లనే నేను ఈరోజు ప్రత్యేకంగా మా అనుపల్లి వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే అంత దూరం నుంచి వాళ్ళు వచ్చినారు. నేను ఎవరిని సాహిత్యానికి సంబంధం లేదు నేను పెంచలేదు, ఊరికే ఏదో నా రాజకీయ ప్రాప్తం కోసము వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి ఏందప్ప వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు ఓపిక లేకుండా నేను అనుకోకూడదు. కనీసం కొంతంగా దాని మీద అవగాహన ఉండే వాళ్ళని పెంచాలని చెప్పేసి నేను పెంచిన. ఎందుకంటే కొద్ది రోజుల ముందటే ఒక గొప్ప తిరుగుబాటు చేసి ఈరోజు మేము దేవుడు ఉన్నాడా లేదా అనేది చర్చ వేరే, కానీ ఉన్నాడా అని అనుకునే వాళ్ళు ఒక ఆలయాలను ప్రవేశం చేయడం అనేది అది వాళ్ళ హక్కు. ఈరోజు వాళ్ళు అది కొట్లాడి గట్టిగా నిలబడి సాధించుకున్నారు. నిజంగా వాళ్ళ స్ఫూర్తి, మేము మాట్లాడే వాళ్ళకన్నా పనిచేసే వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా నాకు అనుక్షణం మా తోడుగా ఉన్నటువంటి మా అబ్దుల్ సార్ అయితే నేను, సురేష్, ప్రధానంగా బద్దనాయక్ సార్ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కింద పడ్డ ప్రతిసారి కూడా తను చెయ్యి అందించి నన్ను పైకి తీసుకొచ్చే వాళ్ళలో ముందుంటాడు బద్దనాయక్ సార్. వాళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా వందన సమర్పణ చివరికి ఉండేది, అప్పుడు మిగిలిన వాళ్ళతో మాట్లాడతాను. మనం రెండో కార్యక్రమం కూడా మేము కొనసాగించాలనుకుంటున్నాము. బ్రేక్ ఇస్తే అది కొంచెం చెదిరిపోతుంది. ఈ 2 బుక్కులు ఎంత అవసరమో ఇప్పుడు మాట్లాడే 2 బుక్కులు దానికి మించిన అవసరమైనవి. ఖచ్చితంగా కూర్చున్న కొద్దిసేపు విందాము.
ఏంటి వాస్తవం అనేది మనము తెలుసుకుందాం. ఎందుకంటే సమయము పొడిగిస్తున్నాం కాబట్టి నేను మరీ ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. చివరిగా మా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోలేదు. ఎందుకంటే భరించే వాళ్ళు వాళ్ళే కాబట్టి. నేనేదో మాట్లాడతాను, బుక్లు రాసుకుంటాను, కూర్చుంటాను, మీటింగ్లు ఉంటాయని వెళ్ళిపోతాను. వాళ్ళ పనేది వాళ్ళు నాకు సంబంధించినవన్నీ చూసుకునేటువంటి నా భార్య మాధవి కావచ్చు, మా పిల్లలు అందరూ వచ్చినారు ఈరోజు. కొంతమంది ఇంకా మా కుటుంబ సభ్యులు రాలేదు. వాళ్ళు మెయిన్ ఎందుకంటే నేను ముందుకు పోతున్నానంటే ఏది అన్ని వెనక వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి నేను పెద్దలు అన్నట్టుగా నేను నా కథలు నా రాజకీయం నేను చేసుకుంటూ పోతాను. 2 విషయాలు మాత్రమే నేను చెప్పాలి. నేను అన్ని కథలన్నీ కూడా దాదాపుగా నా అనుభవాలు దీంట్లో 2 కొంచెం వేరే ఉన్నాయి. నేను కథలు కూడా రాసుకున్నాను. నా అనుభవాలు, నేను చూసినవి, నేను విన్నవి. ఆ కులకళ అనేటువంటిది అది నిజంగా అది నా మిత్రుడు ఒక ఉపాధ్యాయునికి జరిగినటువంటి సంఘటన. అంతా మాట్లాడుకున్నాము, అంతా చేసినాము. పొద్దున్నే యాక్టర్ రెడీ అయినాడు, ఆయన వద్దంటున్నాడు. ఎందుకు వద్దంటాడు అనేది చెప్పడు. ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్ ఈ పక్క, ఆయన పెద్ద చదువుకున్నాడు కాదు, ఏం కాదు. రీజన్ చూస్తే లాస్ట్గా చెప్తాడు. చాలా బాధపడ్డాను ఆ రోజు. అది నేను ఆ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని రాసింది. చివరిది నువ్వు వెళ్ళిపోయాక అనేది. చాలా సంఘటనలు నాకు సామ్యంగా కనిపిస్తాయి. చాలామంది నాదే అనుకోవచ్చు, కానీ అది చెప్పకూడదు అనుకున్నాను. ఎక్కడ యాక్చువల్గా అది రాజగోపాల్ కథ. రాజగోపాల్ కథ నా వదిన కాంగూరు కథ. వాళ్ళ కథ యూనివర్సిటీలో వాళ్ళ ఎంత డీప్గా వాళ్ళు మాట్లాడుతున్నారో మాట్లాడుకోలేదో తెలియదు, కానీ వాళ్ళ ఆవేదన నేను అది చివరికి సస్పెన్స్ కొన్ని ఉన్నాయి, నాకు కూడా కనిపిస్తుంది అది, కానీ అంతా కూడా వాళ్ళ కథ. ఇవి 2 నేను స్ఫూర్తి పొంది రాసిన కథలు. మిగిలినవన్నీ కూడా నా అనుభవాలు. అది దాని ఏమంటారు, ఆత్మగౌరవం కథ కావచ్చు, పాట పాడకుండా నేను వెనక్కి రావడం కావచ్చు, మిత్రుడి ఇంటికి భోజనానికి పోయినప్పుడు చేదు పాయసం కావచ్చు, మనీలా స్కూల్లో నేను బ్లాక్ టీచింగ్ వెళ్ళినప్పుడు జరిగినటువంటి సర్పంచ్ కొడుకుది ఆ సంఘటన కావచ్చు, మా బోడవ కథ కావచ్చు. మార్పు సంఘటన ముందే చెప్పాడు. మా స్కూల్లో టైస్ ఇన్ఫర్మేషన్ కోసం తీసుకుపోయినప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లగాడు మనం అడిగినప్పుడు ఎట్లా అడగాలో నాకు చాలా కష్టంగా ఉంది. మనం అడగడం ధైర్యం చేసి దగ్గర నుంచి అడిగినా నేను మీరు ఏంటో మాట్లాడింది వాడు గీదోలు సార్ అని చెప్పినప్పుడు నిజంగా కొద్దిసేపు ఆగిపోయినాను నేను కూడా. ఎంత అది కష్టమైనది ఆ ఆవేదన, బాధ అనేది. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో మరణానికి నేను వాగ్దానం చేస్తూ రాస్తాను. 4 నెలలు అని చెప్పినాను, కానీ కొంచెం టైం తీసుకున్నా కూడా మళ్ళీ నేను ఇస్తాను. అంత దూరం నుంచి మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఇంతసేపు మా మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ దిగ్వింటోడు మరొకసారి మీకు నమస్కారం చేస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడు. మా అంబేద్కర్ అక్షరీ ఆ ఇద్దరి నుంచే నడుస్తుంది. మేమంతా ఊరికే అదే రాయారాము మేమందరూ వస్తాం పోతాము. రాజగోపాల్ అన్న అడ్వాన్స్ చేసుకుని రాయడన్నా వాళ్ళిద్దరే గట్టిగా నిలబడి చేస్తారు కదా సార్. మేము ఊరికే అంత సపోర్ట్. ఒక్కోసారి మేము రాము చెప్తాడు, ఇది ముందు అన్న కూడా చెప్పినాడు, మీ తమ్ముడు చెప్పప్ప పట్టించుకోకున్నట్టున్నాడు అని. నేను అస్సలు తక్కువ పట్టించుకునేదంటే నేనే. వాళ్ళిద్దరే అంతా నన్ను ఇంకా సీను అన్న ఈరోజు రాలేదు, మైత్రి సీను అన్న అన్నాక వాళ్ళిద్దరికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. ఇంతసేపు మీరు విన్నందుకు. మనం లేదు 2వ సెషన్ కూడా మేము